లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ధాన్యం కొనుగోలు టెండర్లపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అసలు ధాన్యం కొనుగోలులో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం టెండర్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఎలిగేషన్స్ చేస్తోంది. ఈ వ్యవహారంపై ఆ పార్టీ 232 మంది మిల్లర్ల ఖాతాల వివరాలు, పూర్తి ఆధారాలు సహా హైకోర్టులో పిల్ దాఖలు చేసి ఈడీకి ఫిర్యాదు చేసింది. వసూళ్లపైనే కాంట్రాక్టర్లు దృష్టి పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కాకముందే కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని బీఆర్ఎస్ ఆధారాలు చూపిస్తోంది. వాస్తవానికి 38 లక్షల టన్నుల ధాన్యం విక్రయాల ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు 7,600 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,900 కోట్లు మాత్రమే రికవరీ అయింది. ఇంకా 5,700 కోట్లు రికవరీ కావాల్సి ఉందని సివిల్ సప్లై వర్గాలు అంటున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఇందులో ఎలాంటి స్కామ్ లేదని, నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల పౌర సరఫరాల శాఖ పూర్తిగా అధ్వాన్నంగా మారిందని మంత్రి ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు.